అందరికీ నమస్కారం. చంద్రబాబు నిర్వాహకంపై 8 నిజాలు చెప్పిన జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రజలకు అందుతున్న సహాయక సహకారాలపై ట్విట్టర్లో సుదీర్ఘ పోస్టును అప్లోడ్ చేశారు. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్న బాధితులకు ఇప్పటివరకు సరైన సహకారం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. అయితే వరదల కన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉందని ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు సరైనది కాదని తెలిపారు. ఒకటి, చంద్రబాబు గారు విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్న బాధితులకు ఇప్పటికీ దారి తెన్ను లేకుండా పోయింది. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తోంది. వరదల కన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్ల మంది జనాభా, 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీన పరిస్థితిలో ఉందా? ఎంత చేతగాని తనమా? ఎంతటి అవమానీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారు అని ఒక పాయింట్ అయితే చెప్పారు. అంతేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే, 3 రోజుల్లో 30 సెంటీమీటర్ల పైగా వర్షం పడ్డ అసాధారణంగా ఏమీ కాదు. అదేవిధంగా గతంలో చాలాసార్లు పడింది. కానీ ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేశామని మీరు చెప్తున్నా అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం, బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అన్నది మీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. అయితే వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా 4 నుంచి 5 రోజులుగా వర్షాలు లేకుండా ఇంకా ప్రజలు నీటిలోనే, సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణం. అదేవిధంగా మూడో పాయింట్, అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు గారు? శుక్రవారం నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని మీకు బుధవారం రోజే అలర్ట్ వచ్చినా అప్పటికే కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తిగా సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా, అలాగే పైనుంచి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా, బుధవారం నుంచి శుక్రవారం వరకు 2.5 రోజుల సమయం ఉన్నా మీరు పట్టించుకోలేదు. అంటే ఇరిగేషన్, రెవెన్యూ, హోమ్ సెక్రటరీతో రివ్యూ తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా. అయితే 4వ పాయింట్, ఆ రివ్యూ జరిగి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్కు కమిషన్ మీద ధ్యాస పెట్టేవారు కదా. అదేవిధంగా కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతల నుంచి కొద్దిగా నీటిని ముంచగానే విడుదల చేసి తగ్గించుకుంటే వస్తే 60 నుంచి 70 టీఎంసీల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసి ఉండేవారు కదా. అప్పుడు పైనుంచి వచ్చే వరద నీటిని ఆయా జలాశయాల్లోనే సర్దుబాటు చేసి ఉంటే పులిచెంతల కింద కృష్ణానదిలోకి వచ్చే వరద నీరు సక్రమంగా నియంత్రించి భారీ వరద ముప్పును తప్పించేవారు. అయితే దీనివల్ల ఎంత దారుణం జరిగి ఉండేది కాదు కదా. పైనుంచి వచ్చిన వరదను తగ్గించుకోవడం వల్ల కృష్ణానదిలో భారీ ప్రవాహానికి పులిచెంతల దిగువ వరద కూడా తోడైంది. దీంతోపాటు బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల ఎంత విపత్తుకు దారితీసింది. అదేవిధంగా 5వ పాయింట్, అదేవిధంగా రెవెన్యూ సెక్రటరీ షెల్టర్ ఏర్పాటు, నేసరాయలకు వసతుల కల్పనపై దృష్టి పెట్టేవారు. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఈ షెల్టర్లోకి షిఫ్ట్ చేసి ఉండేవారు. వీరంతా సిఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు ఉంటే వారితో కలిసి ఈ ముప్పును చాలా సమర్థవంతంగా ప్రాణ నష్టం లేకుండా ఎదుర్కొనేవారు. కానీ ఇవేమీ జరగలేదు. అదేవిధంగా 6వ పాయింట్, పైగా మీ ప్రచార ఆర్భటాల వల్ల సహాయక చర్యలలో పూర్తిగా సమన్వయం లోపం నెలకొంది. మీకు మీ కూటమి మంత్రి నాదెండ్లకు మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. ట్రాక్టర్లు లేకపోవడం ఏంటి? 150 వాహనాలు మాత్రమే ఉండడం ఏంటి? 80,000 కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలి రోజు 50,000 మందికి ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం చూపడం ఏంటి? అసలు వర్షాలు ఆగి 5 రోజులు అయినా తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? లక్షల ఉద్యోగాలు ఉన్న యంత్రాంగం ఏమైపోయింది? ఇప్పటికీ ఇంటింటికి జల్లెడి పట్టి ఎన్యూమరేషన్ చేసిన దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. మరి మీరు ఇచ్చిన సహాయం ఖచ్చితంగా వారికి ఎలా చేరుతుంది? ఎమర్జెన్సీ సేవలను ఎలా అందించగలుగుతారు? విపత్తుల సమయంలో అసమాన సేవలు అందించిన గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థపై కక్ష పెంచుకొని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది వాస్తవం కాదా? అదేవిధంగా 7వ పాయింట్,
బాధితులకు బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి అన్నట్టుగా దాన్నే ఓ పెద్ద ప్యాకేజీగా చూపించి మీరు ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరదల వల్ల బాధితులైన వారికే కాదు, వరద ప్రభావితం ఉన్న కుటుంబాలకు కూడా ఈ రేషన్ సరుకులను ఒక్కో రోజులో ఎండియు వాహనాల్లో డోర్ డెలివరీ చేశాం. అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు ఆనందంతో ఇంటింటికి వెళ్ళేలా చేశాం. అయితే కానీ విజయవాడలో పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా మీరు ఇస్తున్న సరుకులు అరకొరే, తీరా అవి కూడా డోర్ డెలివరీ పరిస్థితిలో చేరడం లేదు. తీసుకున్న ఆ కొద్ది మంది ఇళ్ల నుంచి నెలలో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఇది ఇంకా వారిని బాధపెట్టడం కదా. ఇక 8వ పాయింట్కి వస్తే కుటుంబ సభ్యులన్నీ కోల్పోయి, ఒకరు వ్యాపారంలో తుడిచిపెట్టిపోయి, మరొకరు ఉపాధి కోల్పోయి, ఇంకొకరు ఇల్లు ధ్వంసమై ఇలా విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా ఇలాంటి దీనగాథలే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వారికి ఉదారంగా సహాయం చేయవలసిన బాధ్యత మీది కాదా చంద్రబాబు గారు? ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో భేద అరుపులు ఎందుకు? చివరకు విరాళాలు ఇవ్వాలనే డ్వాక్రా అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి కూడా వసూలుకు దిగడం ఏంటి? బాధితులు కోలుకునే ఉదారంగా తగిన సహాయం చేయండి. మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.